లోకల్ కిచెన్ సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ రేణుకా గారు ఉన్నారు. మరి రేణుకా గారు మనందరి కోసం ఏ డిషెస్ నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో రేణుకా గారు. హలో. బాగున్నారా? బాగున్నాను. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు? మసాలా వంకాయ కర్రీ, సగ్గుబియ్యం టిక్కా. ఓకే, మసాలా వంకాయ ఇంకా సగ్గుబియ్యం టిక్కా. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మసాలా వంకాయ కర్రీ అలాగే సగ్గుబియ్యం టిక్కా నేర్చుకోబోతున్నాం. మరి ఫస్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. సో రేణుకా గారు, ఫస్ట్ ఐటమ్ ఏంటి? మసాలా వంకాయ. మసాలా వంకాయ. ఓకే అండి, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కారం, ఉప్పు, గసగసాలు, పుదీనా, చింతపండు, పసుపు, వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు. ఓకే, మరి ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా వంకాయలు కట్ చేసుకో. వంకాయలు కట్ చేసుకోవాలా? సో అలా ఓపెన్గా పెట్టుకోవాలా? జనరల్గా మసాలా వంకాయ అంటే నల్ల వంకాయలతోనే చేస్తాం కదండి, మరి ఇది తెల్ల వంకాయలతో చేస్తున్నాము. సో అదే నా దీని స్పెషాలిటీ. ఓకే అండి, ఇది కట్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఓకే, మనం కర్రీ స్టార్ట్ చేసుకుందామా? ఇక్కడ పెట్టాలా? సో దీంట్లో ఏం వేసుకోవాలి? కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్. ఆయిల్ ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. కట్ చేసుకున్న వంకాయలు ఆయిల్లో వేసేసి వేయించుకోవాలా? వేయించుకోవాలి. ఓకే, సో ఇలా ఎంతసేపు ఫ్రై అవ్వాలండి? బ్రౌన్ కలర్ వచ్చేంత. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చింతపండు కొంచెం నానేస్తాం. ఓకే, ఈ లోపల మనం చింతపండు కొంచెం నానబెట్టేస్తాం. సో మా లోకల్ కిచెన్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారా? చేస్తాం కంపల్సరీ. ఏదైనా డిషెస్ రెడీ చేశారా ఇంట్లో మా లోకల్ టీవీ చూస్తూ? చేస్తాం. చేస్తూ ఉంటారా? సో ఇది వేగడానికి పడుతుంది కదండి టైం. సో ఈలోగా మనం ఏదైనా చేసుకుందామా? ఇవన్నీ వేయించి గ్రైండ్ చేస్తాం. ఓకే, సో వేయించుకుందాం అవన్నీ. ఈ ప్యాన్ చాలా ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేయాలి. ఓకే, 1 స్పూన్ ఆయిల్. సో ఆయిల్ వేయడంగానే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తాం. సో ఇంట్లో ఎక్కువగా హాట్ చేస్తారా స్వీట్ చేస్తారా మీరు? హాట్ ఎక్కువ. హాట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? మీరు చేసుకునే వాటిల్లో మీ ఫేవరెట్? మసాలా వంకాయ. మసాలా వంకాయ మీ ఫేవరెట్ అన్నమాట. ఇప్పుడు ఇది రుచి చూసాక అందరి ఫేవరెట్ అయిపోతుంది ఇంకా. సో ఇవి వేగాక ఇంకా మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకోవాలా? కలర్ వచ్చేంత వరకు వేయించి. ఓకే, ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, సో ఇందులో మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకున్నాం కదా. సో ఇంకా ఏమైనా వేసుకోవాలా దీంట్లో? ఇంకేం లేదు. ఇంకేం లేదా? ఓకే, సో ఇది వేగాలి ఇంకా. ఓకే వ్యూవర్స్, మరి మనం మసాలా వంకాయ తయారు చేసుకుంటున్నాం కదా, దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాం. అవి వేగేలోపు ఒక చిన్న బ్రేక్.
Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఓకే అండి రేణుక గారు, మరి ఇవి ఫ్రై అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకుందాం. ఓకే, ఇవి డైరెక్ట్గా దీంట్లో వేసేసి ఓకే. ఇంకా దాంట్లో ఏమైనా వేసుకోవాలండి? పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ, అవి వేయించకపోయినా పర్లేదా? చింతపండు, చింతపండు, కారం, కారం కూడా దీంట్లోనే వేసేసుకోవాలా? ఎంత వేసుకోవాలి కారం? కొంచెం ఒక స్పూన్. ఒక స్పూన్. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వాడుతున్నాం కదా. సరిపడినంత ఉప్పు. కొంచెం గసగసాలు. ఓకే, లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. ఒక పేస్ట్ లాగా రావాలంటే మనం వాటర్ యాడ్ చేస్తాం. వేయాలకు సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా ఉంది కదా, గరం మసాలా. ఓకే, ఇదే ఆయిల్లో మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పసుపు, పేస్ట్ అంతా ఓకే. ఇది ఇంకా కాసేపు ఉడకాలా? ఒక 5 minutes. ఆల్రెడీ అన్నీ వేయించుకునేవి కాబట్టి అవును, 2 minutes. 2 minutes పడుతుంది. సో అది అలా ఉడకగానే మనం ఈ వేయించిన వంకాయలు కూడా ఒక 2 minutes ఉంచేసి దించేస్తే అయిపోతుంది. ఓకే అండి, ఇది అయిపోయింది కదా. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకుందాం? వంకాయలు ఇందులో వేసి ఆ వంకాయలన్నీ దీంట్లో వేసేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఓకే, ఇలా వేసి కలుపుకోగానే మనం బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. చేసేసుకో. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, అవునా? అవసరం ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి వేస్తాం. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది కదా, సర్వ్ చేసుకుందాము. సరే, ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేసి ఓకే, కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో మసాలా వంకాయ కర్రీ రెడీ అన్నమాట. ఓకే, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ అండి.
ఓకే వ్యూవర్స్, మరి మసాలా వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. మసాలా వంకాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, గసగసాలు, అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, వేయించిన వేరుశనగ పప్పు, గరం మసాలా, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. మసాలా వంకాయ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో ఆయిల్ వేసి అందులో ఈ వంకాయల్ని వేసి వేయించాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఈ వంకాయల్ని వేయించుకోవాలి. మరో ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్స్చర్తో పాటు చింతపండు, గసగసాలు, ఉప్పు, కారం, వేయించిన వేరుశనగ పప్పులు అన్నీ మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ అయిన పేస్ట్ని ముందుగా వేయించిన వంకాయలు ఉన్న బౌల్లో వేసి బాగా కలపాలి. అంతే, మసాలా వంకాయ కర్రీ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి మసాలా వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local kitchen. Take a break. Local kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో రేణుక గారిని అడిగి తెలుసుకుందాం. సో రేణుక గారు, మరి సగ్గుబియ్యం టిక్కాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సగ్గుబియ్యం, ఉడికించిన ఆలుగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర. సో ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఒక బౌల్ ఇవ్వండి. బౌల్ ఇవ్వాలా? ఈ సగ్గుబియ్యం నానబెట్టారా అండి? నానబెట్టి ఎంతసేపు నానబెట్టారు? 4 hours నానబెట్టారు. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలు. దాంట్లో ఏమన్నా సాల్ట్ వేసారా ఇంతకుముందు ఉడికించేప్పుడు? వేయలేదా? ఇప్పుడు వేసుకోవాలి. సో సగ్గుబియ్యాన్ని మొత్తం కూడా మనం ఆలులోనే కలుపుకుంటున్నాం కదా. సో ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా ఉంటుందండి. ఓకే, సో సగ్గుబియ్యంలో లేదు ఉప్పు, ఇంకా ఆలులో కూడా లేదు కాబట్టి దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దాంట్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసారు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆలు ఉడికించింది, సగ్గుబియ్యం 4 hours నానబెట్టిన సగ్గుబియ్యం, తర్వాత సాల్ట్ తగినంత. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు. ఓకే, సో ఇంట్లో చేస్తూ ఉంటారండి ఇది? చేసి. ఓకే, ఓకే, దీంట్లోనే డైరెక్ట్గా మనం నిమ్మకాయ పిండుకోవాలా? పెరుగు ఉంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం అది. పెరుగు ఉంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ. 2 వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళు.
కొంతమందికి పెరుగు పులుపు అంటే ఇష్టం ఉంటుంది, అందుకని అది వేసుకుంటారు. ఏది వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుందండి? దేనికదే రుచి. దేనికదే రుచియా? దేని టేస్ట్ అదే. ఓకే. నిమ్మకాయ కొందరికి ఎలర్జీ ఉంటుంది కదా. అవును. కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. ఓకే. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకున్నామా? ఓకే. ఈ ప్యాన్ సరిపోతుందండి? సో ఇలా కలిపి పెట్టుకుని నానబెట్టాలా లేదంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చా? ఆల్రెడీ ఉడికి నానబెట్టి ఉన్నాయి కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇష్టం పచ్చి క్యారెట్ తురుము వేసుకుంటారు, ఇష్టం వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. చూడండి సరిపోతుంది. సో ఆయిల్ అంతా కూడా అలా స్ప్రెడ్ చేసుకోవాలా? చేసుకుంటే ఓకే. టిక్కీస్ లాగా చేసుకొని సో జనరల్గా మనం ఆలూ టిక్కీ అని చూస్తూ ఉంటాం, ఇది కొంచెం వెరైటీగా సాబుదానా సబ్జీ. ఇవి నిల్వ ఉంటాయా అండి? ఉండవా? అప్పటికప్పుడు చేసుకొని తినేయడం. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటానండి? మీకు ఏదైనా ఖాళీ సమయం దొరికితే టీవీ చూస్తారా లేదంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారా? ఎక్కువ న్యూస్ పేపర్ చదువుతారు. న్యూస్ పేపర్ చదువుతారా? కంపల్సరీ. టీవీ చూస్తారు. ఆల్రెడీ కొంచెం కలర్ వచ్చేసింది, కాకపోతే ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది. ఓకే అండి, మరి అయిపోయినాయి కదా టిక్కీస్. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ డిష్లో సరే. సగ్గుబియ్యం టిక్కా రెడీ. రెడీ. ఓకే అండి, చాలా కలర్ఫుల్గా ఉంది, ఇంకా బాగా మంచి టిక్కీస్ లాగా కరెక్ట్గా వచ్చాయి. ఓకే రేణుక గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కోసం చాలా మంచి ఐటమ్స్ చూపించారు ఈరోజు. ఓకే ఓకే వ్యూవర్స్, మరి సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా బాగుంది. మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. సగ్గుబియ్యం టిక్కా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, ఉడకబెట్టిన ఆలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, కొత్తిమీర. సగ్గుబియ్యం టిక్కా తయారు చేసే విధానం: ఒక 2 hours నానబెట్టిన సగ్గుబియ్యంలో ఉడికించిన ఆలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మకాయ కలిపి బాగా పిండిలా చేయాలి. అలా చేసిన పిండిని ఒక ప్యాన్లో ఆయిల్ పోసి అందులో చిన్న చిన్న ముద్దల్లా వేయాలి.
బాగా వేయించిన తర్వాత తీసేయాలి. అంతే, సగ్గుబియ్యం టిక్కా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మసాలా వంకాయ కర్రీ అలాగే సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్, వెంటనే మీ మొబైల్ ఫోన్ తీసి ఎల్కే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి 56006655కి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. సహ సమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. Local